సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 వృశ్చిక రాశి వారికి వారి యొక్క ప్రేమ ఇబ్బందులు కానీ వారి యొక్క సమస్యలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వృశ్చిక రాశి వారిలో ఆడవాళ్ళు కానీ లేదా మగవాళ్ళు కానీ ఈ రాశి గల వాళ్ళు చాలా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అది స్నేహితులతో కానీ లేదా తీర్థయాత్రలు కానీ లేదా బంధువులు కానీ ఇలాగా అనేక ప్రయాణాలు చేయడం ద్వారా కొన్ని కొత్త స్నేహాలు కొత్త స్నేహితుల పరిచయాలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళు మీకు ఏ పార్టీకి ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే ఆడవాళ్ళు దూరంగానే ఉంటారు. ఈ దూరంగా ఉండడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు స్నేహాలు ఏర్పడతాయి. ఈ కొత్త పరిచయాలు స్నేహాలకు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ఇంపార్టెన్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం కొద్దిగా తగ్గిపోతుంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. ఈ యొక్క రాశి వాళ్ళకి దూర ప్రయాణాల వల్ల కలిసేటువంటి స్నేహాలలో ఇబ్బందులే తప్ప మంచి అనేది జరగదు. ముఖ్యంగా వాళ్ళు ప్రేమించినటువంటి అవతల వాళ్ళు వీళ్ళు చేసే ప్రయాణాలు వీళ్ళని పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళని కొద్దిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇతను దూర ప్రాంతాలు వెళ్ళి కొత్త పరిచయాల ద్వారా మమ్మల్ని మర్చిపోయాడు, మాకు దూరంగా ఉన్నాడు, మమ్మల్ని ఇంతకుముందులా పట్టించుకోవటం లేదు, బహుశా మనం నచ్చలేదేమో, ఇంకా వాళ్ళ స్నేహితులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు, వాళ్ళంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదన్న ఒక భావనలోకి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు కావచ్చు లేదా ఈ రాశి గల మగవాళ్ళు కావచ్చు. ఈ రెండు వాళ్ళు ఇలా వెళ్ళిపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ జరిగి ఇబ్బంది పడుతుంటారు. మీరు ఎంత దూరంలో ఉన్నా, ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎన్ని కొత్త స్నేహాలు వచ్చినా ఇవన్నీ మధ్యలో పోయేవి. ఈ ప్రయాణాలు కూడా అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీకు జీవితం మొత్తం కలిసి రావాల్సినటువంటి వాళ్ళు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ప్రయాణంలో ఉన్నా కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే వాళ్ళు మనస్పర్ధలకి గురయ్యి మిమ్మల్ని వదిలేసి వాళ్ళ యొక్క వేరే దారి చూసుకునేటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి వారికి 2024లో ఎక్కువగా ఉంది. విడిపోయిన తర్వాత బాధపడినా కూడా అది తిరిగి రాదు. ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకుంటే అది జీవితాంతం కలిసి ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని పనులున్నా కూడా మీరు ఇష్టపడే వాళ్ళని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. లేదంటే మీకు ఈ సంవత్సరం మీరు ఇష్టపడ్డ వాళ్ళు మీకు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. అయితే గతంలో విడిపోయి బాధలు పడుతూ మళ్ళీ కలవాలని ఎంత ప్రయత్నం చేసినా కలవక, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందిని కలిసినా మీ ప్రేమ కలవక ఎంతో డబ్బు నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని చివరిసారిగా సంప్రదించండి. మీకు మంచి పరిష్కారం చూపిస్తాం. ఇలా విడిపోయిన వాళ్ళని ఎంతోమందిని కలిపాం. ఎంతోమంది ప్రేమికులు వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఇలా విడిపోయి వాళ్ళు బాధపడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితమైనటువంటి పరిష్కారం మీకు 100కు 100% చూపిస్తాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ప్రేమ విఫలమైనటువంటి సమస్యలకైనా మీరు సంప్రదించవచ్చు.